ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. రాజేంద్ర ప్రసాద్ లాయర్ని ఇంటికి రమ్మంటాడు. అప్పుడు చక్రధర్ని విడిపించడం కోసం లాయర్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత లాయర్ రాజేంద్ర ప్రసాద్, నేను చక్రధర్ని విడిపించడం కోసం విత్డ్రా పేపర్స్ తెచ్చాను, అవని అక్షయ్ ఇద్దరు సైన్ పెట్టాలి అనేసి అంటాడు. అప్పుడు అవని షాక్లో ఉంటుంది. మామయ్య గారు ఏంటి ఇలా చక్రధర్ని విడిపించమని అనేసి అంటున్నాడు అనేసి అనుకుంటుంది. అప్పుడు అక్షయ్ సైన్ పెడుతూ ఉంటాడు. అప్పుడు అవని, ఎందుకు అక్షయ్ సైన్ పెడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు అక్షయ్, మా నాన్నగారు చక్రధర్ని విడిపించమని చెప్పారు, నేను అందుకోసమే సైన్ పెడుతున్నానని అవనితో అంటాడు. అక్షయ్ సైన్ పెడతాడు. తర్వాత అవని కూడా సైన్ పెట్టాలని లాయర్ గారు అనేసరికి అవని సైన్ పెట్టకుండా బయటికి వస్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఎందుకమ్మా చక్రధర్ని క్షమించలేకపోతున్నావమ్మా, అసలు నీకేమైందమ్మా, నువ్వు ఎవరినైనా క్షమిస్తావు కదమ్మా అనేసి అంటాడు. అప్పుడు అవని, నేను మీకేం చెప్పలేను మామయ్య గారు అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, నువ్వు ఏమి చెప్పకపోతే నా మీద ఒట్టే అమ్మ అనేసి అంటాడు. అప్పుడు అవని, అంత పెద్ద మాట ఎందుకు మామయ్య గారు, ఇంతవరకు వచ్చిన తర్వాత నేను నిజం దాచి ఉపయోగం లేదు, చక్రధర్ ఎవరో కాదు మామయ్య గారు, మా నాన్నగారే, నా కన్న తండ్రి అనేసి చెప్తుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు. తర్వాత పల్లవి తన రూములో పేపర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ వచ్చి, ఏం వెతుకుతున్నావు పల్లవి అంటాడు. పల్లవి, ఏం లేదు మామయ్య గారు, ఫోన్ వెతుకుతున్నాను అనేసి అంటుంది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో వాటి అన్నిటికీ నాకు క్లారిటీ వచ్చిందమ్మా, అన్నిటికీ నేను చెక్ పెడతానమ్మా అనేసి అంటాడు. అప్పుడు పల్లవి షాక్లో ఉంటుంది.